నల్గొండ జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దామరచెర్ల మండలం విష్ణుపురం రైల్వే జంక్షన్ వద్ద గుంటూరు వైపు వెళ్తున్న గూడ్స్ ట్రైన్ 2 బోగీలు పట్టాలు తప్పి పక్కకు ఒరిగిపోయాయి. దీంతో రైలును హుటాహుటిన నిలిపివేసి యుద్ధ ప్రాతిపదికన రైల్వే అధికారులు సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. ఈ రూట్లో ప్రయాణించే జన్మభూమి ఎక్స్ప్రెస్ను పిడుగురాళ్లలోనూ, శబరి ఎక్స్ప్రెస్ను మిర్యాలగూడ రైల్వే స్టేషన్లోనూ నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గూడ్స్ ట్రైన్ కావడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను మా నల్గొండ ప్రతినిధి వెంకటరెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. వెంకటరెడ్డి, చెప్పండి. నల్గొండ జిల్లాకు సంబంధించి రైలు ప్రమాద ఘటనలో ఇప్పటికే పట్టాలు తప్పినటువంటి గూడ్స్ రైలు మరమ్మతులు చేస్తున్నటువంటి దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్ల రాకపోకల్లో కూడా మార్పులు అయితే చేసింది. ఆ రూట్ లో ప్రయాణిస్తున్నటువంటి దాదాపు 8 రైళ్ల సమయాల్లో కూడా చేంజ్ చేస్తూ కూడా మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. విష్ణుపురం రైల్వే జంక్షన్ వద్ద గుంటూరు వైపు వెళ్తున్నటువంటి గూడ్స్ రైల్లో ఉన్నటువంటి 2 బోగీలు కూడా పట్టాలు తప్పి పక్కకు ఒరిగిపోవడంతో కూడా వెంటనే అప్రమత్తమైనటువంటి రైల్వే సిబ్బంది మరమ్మతులు చేయించేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి. మరొక వైపు ఇటు జన్మభూమి ఎక్స్ప్రెస్ తో పాటు శబరి ఎక్స్ప్రెస్ రెండు మిర్యాలగూడ రైల్వే స్టేషన్ లో, మరొకటి పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ లో ఆపడంతో ఇటు ఆ రైళ్లలో ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా వందల సంఖ్యలో ఇటు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక అదే రూట్ లో ఉన్నటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా కొన్ని సమయాల్లో కూడా మార్పులు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి ట్రాక్ పై పోయేటువంటి రైళ్లలో పూర్తి స్థాయిలో కూడా మార్పులు జరుగుతున్నట్టుగా కూడా ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే ప్రకటించడంతో కూడా ప్రయాణికులంతా కూడా తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం, మరొక వైపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటూ కూడా తమ గమ్యస్థానాలకు చేరుతుండడం కాకుండా ఇటు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మరమ్మతులు కొనసాగిస్తున్నాయి. మరి కాసేపట్లో రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తామని చెప్పి అయితే రైల్వే శాఖ ప్రకటించిన నేపథ్యం ఉంది. జనిమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకటరెడ్డి.